ఫ్రాన్స్ లో బ్లాక్ ఎవ్రీథింగ్ పేరిట ఇప్పుడు విపరీతమైన నిరసనలు నడుస్తూ ఉన్నాయి. సో స్కూళ్ళు, కాలేజ్‌లు, యూనివర్సిటీలు, ఇక ఆల్మోస్ట్ వ్యాపార సముదాయాలు, రోడ్లు అన్నిటిని బ్లాక్ చేయడమే పనిగా పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి రైట్ వింగ్ పార్టీలు, నాయకులు, ప్రజలు రోడ్లపైకి ఎక్కారు. సో దీన్ని నిజానికి ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది? ఫ్రాన్స్ లో ఎందుకు ఈ నిరసనలు జరుగుతున్నాయి? ప్రస్తుత పరిస్థితులు ఏంటి చెప్తారా? ఫ్రాన్స్ లో బేసిక్ గా వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ లెఫ్ట్ వింగ్ పార్టీలు చేస్తున్నటువంటి పాలసీస్ వల్ల అక్కడ ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ అప్పులని వాళ్ళు వాళ్ళ దేశం సస్టైన్ చేయలేదు అని వాళ్ళకి ప్రభుత్వానికి అర్థమైపోయింది. దాంతో దీన్ని ఎలా తగ్గించాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్పెండిచర్ కట్లు పెట్టారు. చాలా ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ఖర్చులన్నింటినీ కూడా కట్ చేసుకుంటూ వెళ్ళారు. కట్ చేసేసరికి ఆఫ్ కోర్స్ ఇవన్నీ సంక్షేమ పథకాలు అందామా, ఎవరికి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళైతే ఊరుకోరు కదా, వాళ్ళు ఆబ్వియస్లీ రియాక్ట్ అవుతారు కదా, మేము దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఫస్ట్ అది అక్కడ జరుగుతున్న ఫస్ట్ దాడి అక్కడ జరుగుతుంది. మనకి నెక్స్ట్ మనం చూస్తే కనుక వాళ్ళు ఒక పబ్లిక్ హాలిడే, 1-2 పబ్లిక్ హాలిడేస్ వాళ్ళు తగ్గించారు. ఎందుకు? వాళ్ళకు ఇన్ఫాక్ట్ ఒక 2-3 సంవత్సరాల ముందు కూడా ఇదే జరిగింది. వాళ్ళ వర్కింగ్ అవర్స్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు, రిటైర్మెంట్ ఏజ్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చేస్తే ఏమవుతుందంటే ప్రభుత్వం యొక్క డెట్ ఏదైతే ఉంటుందో, అప్పులు ఏవైతే ఉంటాయో అది కొంత వాళ్ళకి ఊరట కలుగుతుంది ప్రభుత్వానికి. వీళ్ళు ఇంకా కొన్ని రోజులు పనిచేస్తున్నారంటే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. అలాగే మనం వర్కింగ్ అవర్స్ పెంచారంటే కనుక ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళకు కొంత ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఈ అంశాల దృష్ట్యా వాళ్ళు ఏదో విధంగా దీన్ని కొంత దేశంలో ఉన్నటువంటి అప్పులని తగ్గించే ప్రయత్నం చేద్దామని వాళ్ళు చూస్తున్నారు. దాని వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. లెఫ్ట్ వింగ్ చేసినటువంటి సోషలిస్ట్ మోడల్ వల్ల ఆ దేశం నాశనం అవుతుంటే ఆ ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయంగానే ఆ ప్రభుత్వాన్ని తీసేశారు. ఆ ప్రభుత్వం ఈ రోజు డిస్మిస్ అయిపోయింది, అది నో కాన్ఫిడెన్స్ లో వెళ్ళిపోయింది. కొత్త ప్రైమ్ మినిస్టర్ పెట్టాడు అతను, కానీ ఇప్పుడు డిమాండ్స్ ఇమాన్యుయల్ మాక్రాన్ తీసేమని వస్తుంది. సో ఇది ఇంకొక కేసు. మనం వెనెజువేలా ఎలాగైతే ఈ సోషలిజం వల్ల నాశనం అయిందో, ఎలాగైతే మనకు గ్రీస్ గతంలో దెబ్బతినిందో, ఎలాగైతే మనకు సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిందో, ఈ సోషలిజాన్ని పట్టుకొని వెళ్ళిన దేశాలని శ్రీలంక ఎలా నాశనం అయిందో మనకు తెలుసు. అదే కొంత ఈరోజు ఫ్రాన్స్ వెళ్తాం. ఫ్రాన్స్ సమాజం ఈరోజు ఈ ప్రభుత్వ ఖర్చులు తగ్గించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే దానికి నిరసనగా వాళ్ళు వెళ్తున్నారు. అఫ్ కోర్స్ నేరేటివ్ ఏమొస్తుంది, మనకు టిపికల్ కమ్యూనిస్ట్ నేరేటివ్ మనకు తెలుసు కదా, లెఫ్టిస్ట్ నేరేటివ్ ఎలా ఉంటుందో. ఇది బడాబాబులందరూ మనకు మన దేశంలో కూడా అంబానీ అదానీ సర్కార్ ఆ టైప్ అనమాట. వీళ్ళు రిచ్, బాగా పైసలు ఉన్నటువంటి వాళ్ళకే వీళ్ళు రాయితీలు ఇస్తున్నారు, మిగతా వాళ్ళకు ఉన్నటువంటి పాపం అన్నం పుణ్యం ఎరగినటువంటి ప్రజలకు వీళ్ళ ఆరోగ్య ఖర్చులు, వీళ్ళకి ఆ ఖర్చులు ఈ ఖర్చులు తగ్గిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ నేరేటివ్. సో ఈ బైనరీ తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాంతో ఇది ఎమోషనల్ ఇష్యూ కదా, అందుకనే మన దేశంలో కూడా ఈ ప్రాబ్లం రాబోతోంది. మనకి ఎప్పుడు వస్తుంది మనం చెప్పలేం. మోదీ గారు ఉన్నంత వరకు వస్తుందా, మోదీ గారు వెడిపాయకు వస్తుందా మనకు తెలియదు, ఎప్పుడో వచ్చి తీరుతుంది. ఇన్ని మనం వాళ్ళకి రాయితీలు ఇచ్చుకుంటూ, ఇన్ని మనం ఉచితాలు ఇచ్చుకుంటూ పోయామంటే అది వాళ్ళకు ఎంటైటిల్మెంట్, వాళ్ళ హక్కులుగా తయారైంది. దీన్ని విత్డ్రా చేయలేరు మీరు. ఉచిత ఆహార పథకాలు ఎప్పుడు పెట్టారు? కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు తినలేరు కాబట్టి, చాలా వాళ్ళకి సంపాదించుకోవడానికి కష్టం కాబట్టి ఉచితంగా ఆహారం ఇచ్చేటువంటి పథకాలు అప్పుడు పెట్టారు. దాన్ని ఎవరైనా కట్ చేసే పరిస్థితులు ఉందా? కట్ చేయగలిగిన దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? లేవు కదా. కంటిన్యూ ఒకసారి మీరు ఒకటి తీసుకొచ్చారంటే విత్డ్రా చేయలేదు. సో అది దానికి ఏదో లిమిట్ ఉంటుంది కదా. ఆ ఎకానమీ సస్టైన్ చేయలేనప్పుడు ఏమవుతుంది? ఈరోజు ఫ్రాన్స్ లో అదే చూస్తున్నాం. కాబట్టి దిస్ ఇస్ అ వార్నింగ్, మన దేశం కూడా వార్నింగ్. ఈ ఉచితాలు, ఈ సోషలిస్ట్ మోడల్లో ఇలాగే వెళ్ళామంటే మన దేశం కూడా, మన ఎకానమీ కూడా ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ తినక తప్పదు. ఎందుకంటే మనకు డెమోగ్రఫిక్ దెబ్బ ఆల్రెడీ మన స్టార్ట్ అయింది. మన టిఎఫ్ఆర్, టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.1 నుంచి పడిపోయింది, 1.93కి వచ్చాం మనం. రాబోయే రోజుల్లో 1.8, 1.7 అంటే ఒక 25 సంవత్సరాల్లో 1.4 కింద పడిపోతుంది. 1.4 కంటే టిఎఫ్ఆర్ పడిపోతుంది. టిఎఫ్ఆర్ అంటే మనం టోటల్ ఫర్టిలిటీ రేట్, ఒక సగటు స్త్రీ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటుంది అన్నది ఈ స్టాటిస్టిక్స్. అది 2.1 మంది పిల్లల్ని కనాలి, అంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని స్టాటిస్టిక్స్ చెప్తుంది. అది అంతకంటే తక్కువ 2.1 అనేది మనం ఏమంటారంటే దాన్ని రీప్లేస్మెంట్ రేట్ అంటారు. సో ఆ సమాజం స్టేబుల్ గా ఉంటుంది. అంతకంటే ఎక్కువ పిల్లల్ని పుట్టిస్తే ఆ సమాజం పెరుగుతుంది, అంతకంటే తక్కువ పుట్టిస్తే కనుక అది క్షీణిస్తుంది. మనం 2.1 కంటే కింద పడిపోయాము ఆల్రెడీ. కాబట్టి ఒక 20-30 ఏళ్ల గ్యాప్ మనకుంది. 20-30 ఏళ్ల తర్వాత మనం కూడా ఇదే పరిస్థితిలో వెళ్ళబోతున్నాం. అప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఇది ఒక పెద్ద వేకప్ కాల్ కింద మనం భావించాలి. ఫ్రాన్స్ లో ఇదే పరిస్థితి. సోషల్ సెక్యూరిటీ విపరీతంగా ఉంది,
వృద్ధులకు పెన్షన్లు, వృద్ధులని హాస్పిటల్లో చూసుకోవడానికి, ఈ ఖర్చులు పే చేయడానికి వాళ్ళకు అంత ఆదాయం రావట్లేదు ఆ దేశంలో. ఆదాయం పెంచే దిశగా, ఖర్చులు తగ్గించే దిశగా వాళ్ళ ప్రయత్నం ఈరోజు చేస్తుంటే సమాజం వాళ్ళు తట్టుకోవట్లేదు. మరి మరి దీనికి మరి సమస్యకి ఏంటో పరిష్కారం ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేయకపోతే రేపటి రోజు ఈ సమస్య చాలా జటిలం కాబోతుంది. చైనాలో ఆఫ్ కోర్స్ ఒక కోటి మంది చంపేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళతో మనం కంపేర్ చేయలేం కదా. మన దేశం ఒక డెమోక్రటిక్ దేశం కాబట్టి చైనీస్ మోడల్ మనం అడాప్ట్ చేయలేం. చైనాలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చూసాం, వైట్ పేపర్ పెట్టి వాళ్ళందరూ ఎలా వెళ్ళారో మనం చూసాం కోవిడ్ అప్పుడు. వాళ్ళకి వచ్చేటువంటి మెడికల్ దీని బెనిఫిట్స్ ని తగ్గించింది ఆ ప్రభుత్వం. వృద్ధుల అఫ్ కోర్స్ అక్కడ సోషల్ సెక్యూరిటీ ఏం లేదు. వాళ్ళ కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్ దాని ఖర్చు తగ్గించేసరికి వాళ్ళ పాపం నిరసన అంతకంటే ఏం చేయలేకపోయారు. రేపటి రోజు ఇంకా ఆ సమస్య పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు అఫ్ కోర్స్ ఎక్స్టర్మినేట్ మనుషులు చంపేస్తారు కాబట్టి అది వేరే విషయం. మన దేశంలో అలా చేయలేం. సంక్షోభం అనేది ఈరోజు ఫ్రాన్స్ లో ఏది ఉందో అది ఇట్ ఇస్ అ ఫ్యూచర్ ప్రాబ్లం ఫర్ మన దేశం కూడా రాబోతుంది. ఒక వార్నింగ్ కింద మనం తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.